అయినా ప్రైవేట్ మాస్టారు కొత్తగా ఒక కుర్రాడింటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మాస్టారు ఇంటికెళ్ళాలి. కొత్త మాస్టార్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకురావాలి. అప్పుడు పెంకి పిల్లలు గుండు మీద కొట్టరు. ఇలా చాక్లెట్లు తెస్తే ఏం లాభం లేదు. వేడి పకోడీలు తెస్తే పిల్లలు మాట వింటారు. మా పక్క వీధిలో నారాయణ కొట్టులో పకోడీలు బావుంటాయి. అయినా పాఠం విన్న బుర్రకెక్కదు. విషక్సేనుడు అన్నప్పుడు వాడి మీసాలు తమాషాగా కదులుతాయిలే. ఇంకా మాస్టారు రోజూ రాకూడదు. అప్పుడే పిల్లలు నేస్తమవుతారు. ఇంకొక్కటి, నా మాట వినకపోతే మీకే నష్టం. ఇగో ఈ మాస్టర్లున్నారే, చూడ్డానికి మంచివాళ్ళేలా ఉన్నా కొంచెం రోల్ పోయాక కొట్టుతారు. ఆలోచిస్తే ఇంకా కొట్టుతారు. కాబట్టి ముందస్తుగా ప్రైవేట్‌కి స్పెషల్‌గా ఒక గది కావాలని అల్లరి పెట్టాలి. అందులో కూర్చున్నాక ఓ పావుగంట మామూలుగా ఊరుకోవాలి. మాస్టర్ నచ్చితే సరి. లేపోతే ఒక్కసారిగా బామ్మోయ్! వీడు గిల్లేస్తున్నాడేవ్ అని గట్టిగా అరవడమే. వాడు నిజంగా గిల్లడనుకో, అయినా గిల్లినట్టు ఏడవాలి. తర్వాత మాస్టారు మానేస్తాడు. ఇంకో కొత్తవాడు రావడానికి 10 రోజులు. చిన్నపిల్లలు గుండు పిలక పెట్టుకోకూడదు. నాకు పూర్వకాలం 2 ఉండేవి. అప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులో ఉన్నావు అనేది. కానీ గుండు ఉంటే అందరికీ టెంకి జల్ల కొట్టబుద్ధేస్తుంది. మాస్టార్లు మొట్టికాయలు కూడా కొట్టుతారు.